నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావే, మీ అబ్బాయి కూడా వెళ్ళి శంకుస్థాపన చేశాడే. 14 సంవత్సరాల్లో నీకు ఒరుగు పుడిసెలు గుర్తురాలా? అలాగే పలనాడు డ్రాట్ మిటికేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ నీకు గుర్తురాలా? అవన్నీ మళ్ళా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తాననేటువంటి ఒక అభూత కల్పనలు కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు నాకు చాలా చిత్రం వేసింది ఏంటంటే, అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు. అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు, 7 శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట. ఆ రాయడం కూడా చిత్రగుప్తులాగా రాస్తున్నాడట. నాకు అర్థం కాదా? ఈయనేమో చిత్రగుప్తుడు చిత్రాలు రాస్తాడు, వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్డి పుస్తకం రాస్తాడు. ఏం చేసుకుంటారా ఈ పుస్తకాలు రాసి? మీరేమన్నా అధికారం వీధి మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది. నిన్న నీ ఉపన్యాసం మొత్తం వింటే మునిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు. 14 సంవత్సరాలు ఏం చేశావు? ఈ రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్తే ఇదిగో నేను ఇది చేశానని చూపించగలవా అంటే దానికి సమాధానం లేదు. ఈయో లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనలు సృష్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులట. 7 పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మారీసుడంట, ఆయన మార్చమంటున్నాడు. ఆయన మార్చు దమ్ముంటే అన్నాడు. మార్చవయ్యా, దమ్ముంటే ఓడించు, నీకు ఆ దమ్ముందని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, మారీసుడు ఇలాంటి పేర్లు రాక్షస పేర్లని పెడుతున్నావు కదా, నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకున్నా అని అడుగుతా ఉన్నా. భయపడుతున్నావు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు ఓటమి ఎరుగనటువంటి వ్యక్తి. ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు. కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదని మనం చేస్తున్నాం. వారి కుటుంబం, వారి తాతగారు, వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు. మరి ఆయన మీద ఓడిపోయిన గురించి చెప్పలేమని నువ్వు? మా ఊళ్ళైతే పగలదీసి పారేస్తారు. 5 సంవత్సరాలు ఇంత బ్రహ్మాండంగా చేసిన ఒక మాట చెప్పు. రజనీ గారి గురించి చెప్పావు, రజనీ గారి మీద ఓడిపోయిన ఆయన గురించి చెప్పు. లేదు శంకరరావు గారి గురించి, ఇసుక గురించి శంకరరావు గారి గురించి మాట్లాడావు, శంకరరావు గారి మీద ఓడిపోయిన ఆయన గురించి చెప్పు. వీళ్ళేం పగలు తీశారు? 5 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారు ఒకసారి గుర్తించుకోమని మనం చేస్తున్నా. నువ్వు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తున్నా, లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా. శంకరరావు గారి మీద ఓడిపోయినైనా, లేదు కాసు మహేష్ గారి మీద ఓడిపోయినైనా, చిలకూరుపేటలో రజనీ గారి మీద ఓడిపోయినైనా ఎంత బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాలని అడుగుతా ఉన్నా. ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి, ఒక్కసారి నెమరు వేసుకోండి. ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారో అందుకని చిట్టుగా అడుగుతారు. 7 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల్లోనూ 7 తెలుగుదేశం అభ్యర్థుల్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఘనత రాయలసీమ ఈ పల్నాడుకు దక్కుతుందని మనం చేస్తున్నాం. నా గురించి కూడా మాట్లాడాడు, ఆరోపణ చేయలేదు. నేను అంబోధురాబాబు కొత్తగా మాట్లాడటం కాదు, అది కూడా ఎందుకు మాట్లాడాడని నాకు తెలియదు. ముందు మాట్లాడలా, మర్చిపోయినా అన్నాడు. కింద నుంచి వస్తున్నారు, రాంబాబు గురించి మాట్లాడు, రాంబాబు గురించి మాట్లాడు, రాంబాబు గురించి మాట్లాడాను. అంబటరాంబాబు నడుస్తున్నారు. నీ సభలోనే నా గురించి అరుస్తున్నారంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం. అప్పుడు గుర్తొచ్చింది అంబటరాంబాబు, అంబోధురాంబాబు. నన్ను ఆంబోతు అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా, దాని ఏం సందేహం లేదు. మరొక్కసారి అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు అంటున్నావు, రంకెలేస్తున్నానంటున్నావు. నిన్నేమనాలయ్యా? చెప్పా కదా స్టాండర్డ్ డైలాగ్. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలా పదే ఆంబోత్ అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేసావో కూడా చిట్టా తీస్తా జాగ్రత్త అని మనం చేస్తున్నా. అది కూడా చేసి అడ్రస్తో సహా చెప్తే నువ్వు మళ్ళా ఏడవలసి వస్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు? మాట్లాడేటప్పుడు కాస్త నాలికని కంట్రోల్ చేసుకుని మాట్లాడు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి కదా, 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఉంది నీకు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నా గురించి మాట్లాడేటప్పుడు
మైండ్ యువర్ కంట్రోల్, మైండ్ పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంబోతు అని వెంకటేశ్వర వెంకటేశ్వర ఆపేస్తాడు. ఆపి దమ్ముంటే చూస్తాను నేను. నీ దగ్గర దమ్ముంటే ఆపని అడుగుతా ఉన్నా. యు ఆర్ అ చీటర్. 420 మోసగాడిని. రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు, ఎన్టీ రామారావుని మోసం చేశావు, తెలుగుదేశాన్ని మోసం చేశావు, నీ బంధువుల్ని కూడా